టోటల్ 8 మెంబర్స్ నామినేషన్లో మామ. డెఫినెట్లీ ఈ వీక్లో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవబోతుంది. మోస్ట్లీ అందరు లేడీసే ఉన్నారు, ఒక్క సోనియా తప్పితే అందరు నామినేటెడ్. నామినేషన్ డ్రామా చెప్తాను చూడండి. మామస్ తేజ బిగ్ బాస్ సెలబ్రేట్ థర్డ్ వీక్ నామినేషన్ లిస్ట్ వచ్చేసింది. టోటల్ 8 మెంబర్స్ నామినేషన్ ఉన్నారు. అప్పుడు కానీ కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మామస్ తేజ యూట్యూబ్ ఛానల్ని. టోటల్ 8 మెంబర్స్ ఉన్నారు. అభయ్, పృథ్వీరాజ్, నాగమణికంఠ, విష్ణుప్రియ, యష్మి గౌడ, ప్రేరణ, కిరాక్ సీత, నైనిక. ఈ 8 మెంబర్స్ మాత్రం నామినేషన్ లిస్ట్లో ఉన్నారు. ఇప్పుడు రీజన్స్ ఎవరిని నామినేట్ చేశారో అంతా చెప్పుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగమణికంఠ, యష్మి గౌడ మామూలు ఇంటెన్స్ లేదు, మామూలు డ్రామా లేదు. దాని తర్వాత నబిల్, ప్రేరణ వీళ్ళది థర్డ్ వీక్ మామూలుగా కొట్టుకోలేదు. ఇది మాత్రం మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు, మామూలు బిగ్ ఫైట్ వీళ్ళిద్దరికి. నాగమణికంఠ, యష్మి గురించి నేను చెప్పాలి అంటే ఫస్ట్ 3 వీక్స్ నుంచి యష్మి ఏదో ఒకటి అంటానే ఉంది. నాగమణికంఠ ఏదో ఒక రీజన్తో నామినేట్ చేస్తానే ఉంది. అసలు ఏదో ఒక రీజన్ వాళ్ళిద్దరికి ఫస్ట్ 3 వీక్స్ నుంచి పడతలేదు. మామూలుగా ఫ్రెండ్లీగానే ఉంటున్నారు, మళ్ళీ ఏదో ఒక గొడవ. తను ఏంటంటే నువ్వు చాలా డేంజరస్గా కనిపిస్తున్నావు అని అంటుంది. అంటే తను ఏంటి యాక్చువల్గా నాగమణికంఠ అంత డేంజరస్గా కనిపిస్తున్నాడు తనకి. అండ్ 3 వీక్స్ నుంచి ఇద్దరు నామినేట్ చేసుకుంటూనే ఉన్నారు. వీళ్ళిద్దరికి పడేట్లు వీక్ డేస్లో మామూలుగానే ఉన్నారు, అది ఎట్లానో తెలిసిందే. నబిల్ వర్సెస్ ప్రేరణ బిగ్ ఫైట్. తనేమో వెయిటింగ్ అంటుంది, ఇంకా గట్టిగా అరుస్తున్నాడు నబిల్. అబ్బో మామూలు ఇంటెన్స్ లేదు, బిగ్ ఫైట్. జనాలకి మాత్రం ఎంటర్టైన్మెంట్ రహస్య మామూలుగా లేదు. అసలు ఇంటెన్స్ డ్రామా మామూలుగా క్రియేట్ చేయాలి వీళ్ళిద్దరికి మాత్రం. బిగ్ ఫైట్. దాని తర్వాత సోనియా వర్సెస్ యష్మి. ఇద్దరు అందమైన అమ్మాయిలకి డెఫినెట్లీ ఫైట్ మాత్రం వీళ్ళకి ముందు వీక్ నుంచి కూడా వీళ్ళకి పడతలేదు. తనేమో యష్మి ఏదో అంది ఒక మాట, నువ్వు కొంచెము యాక్చువల్గా ఎక్కువ కాన్సన్ట్రేషన్ నిఖిల్ మీద, పృథ్వీ మీద పెడుతున్నాను. ఇది అందరు డ్రామా ముందు అందరి ముందు చెప్పింది. లైక్ ఇంతమంది ఇంటెన్స్ ముందు వాళ్ళిద్దరిని మీ కాన్సన్ట్రేషన్ గేమ్ మీద కనిపిస్తలేదంట సోనియాకి. తనకు అట్లా అనిపించింది, అది రీజన్. తనకు అట్లా అనిపించింది. బస్ట్ సోనియా గేమ్ విషయంలో బోల్డ్ పాయింట్స్లో కొన్ని బాగానే ఉంది అనిపించింది. బట్ సమ్టైమ్స్ యష్మి కూడా కొంచెం లైక్ ఏంటో లైక్ కొంచెం ఇరిటేటింగ్గా, లైక్ ఓవర్ ఎక్సైట్మెంట్గా నాకు అనిపిస్తుంది. తను ఎందుకు కొన్ని పాయింట్స్ నాకేమో వీళ్ళిద్దరూ అంత జెన్యున్ అయితే అనిపించలేదు. జెన్యున్. అండ్ సీత మాత్రం చాలా బోల్డ్ పాయింట్స్ ఉన్నాయి, చాలా లాజికల్గా ఎక్కడేం మాట్లాడాలో సూపర్గా చెప్తుంది. అండ్ విష్ణుప్రియ గురించి వస్తే, విష్ణుప్రియ కూడా యాక్చువల్గా గేమ్ విషయంలో బాగానే ఆడుతుంది, మంచిగానే పాయింట్స్ రేస్ చేస్తుంది. లైక్ ఎక్కువ నామినేషన్ ఇంటెన్స్ అంటే డ్రామా మాత్రం ఎక్కువ నాకు క్రియేట్ చేసినట్టు అనిపించలేదు. ఎందుకంటే విష్ణుప్రియకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి తను డ్రామా క్రియేట్ చేసి ఇంకా ఎక్కువ వెళ్తుంది. బట్ తను క్రియేట్ చేసినట్టు అనిపించలేదు. ప్రేరణ మాత్రం మామూలు డ్రామా క్రియేట్ చేయట్లేదు అస్సలు. డెఫినెట్లీ నామినేషన్స్లో మాత్రం డెఫినెట్లీ తనే కరెక్ట్ అని అనిపిస్తుంది. లైక్ కరెక్ట్ అని అనిపిస్తుంది, తను కరెక్ట్ అని అనిపిస్తుంది. కానీ పాయింట్స్ మాత్రం చాలా ఉన్నాయి. అండ్ దాని తర్వాత పృథ్వీరాజ్ కొన్ని పాయింట్స్, తన గేమ్ విషయాలు లైక్ ఎందుకో కొంచెం తగ్గినట్టేమో నాకు అనిపించింది. లైక్ ఇంకా కొంచెం రైజ్ అప్ అవ్వాలి అనిపించింది. అభయ్ గేమ్ బాగానే ఆడుతున్నాడు, డెఫినెట్లీ గేమ్ మాత్రం బాగానే ఆడుతున్నాడు. కానీ నామినేషన్కి వచ్చేటప్పటికి మాత్రం డెఫినెట్లీ ఈజ్ ద రైట్ అని తను ఎక్కువ అనుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ అభయ్ మాత్రం గేమ్ విషయంలో ఈజ్ ద స్ట్రాంగెస్ట్ కంటెండర్ అని నాకు అనిపించింది. అండ్ దాని తర్వాత నైనిక కూడా మామూలుగా స్టార్టింగ్ చూడంగానే మెల్లంగా సైలెంట్ చూడపటాక మనం అనుకున్నాం. కానీ రాను వచ్చేసరికి నైనిక మాత్రం మంచి ఫైర్ అగ్రెషన్ గేమ్లో కూడా మంచిగా చూపిస్తుంది. తను కూడా ఎవరెవరిని నామినేట్ చేశారంటే మోస్ట్లీ ఎక్కువ గేమ్ గురించి మాత్రమే నామినేట్ చేస్తున్నారు. టోటల్ వీళ్ళనమాట 8 నామినేషన్స్. యష్మి గౌడ, సోనియా కూడా మంచి ఇంటెన్స్గా ఉంది నామినేషన్ డ్రామా మాత్రము. ప్రేరణ, నబీల్ వీళ్ళు 8 మెంబర్స్ నామినేషన్ ఉన్నారు. ఇదనమాట. అండ్ దానికంటే ముందు నామినేషన్స్లో నిఖిల్ లేడు, ఆదిత్య ఓం లేడు, సోనియా లేదు, వీళ్ళైతే నామినేషన్స్లోనే లేరు. నబీల్ కూడా నామినేషన్స్ లేరు. టోటల్ 4 మెంబర్స్ వీళ్ళకి నామినేషన్స్ లేరు. కానీ పాయింట్స్ మాత్రం గట్టిగా రైస్ చేయడానికి వచ్చు. వీళ్ళందరికీ ఒక్కొక్క నామినేషనే పట్టది వాళ్ళ పాయింట్స్ రైస్ చేసుకోవడానికి. ఎవరు కరెక్ట్ రాంగ్ అని ప్రతి ఒక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ ఉండడానికి. గేమ్ విషయాలు మాత్రం వస్తే చెప్పినోడిది మాత్రం గేమ్ విషయంలో మాత్రం కరెక్ట్. తను గేమ్ విషయంలో మాత్రం సోనియా నాకు ఎందుకు ఆడట్లే అనిపించింది. కొన్ని గేమ్స్ పాయింట్స్. నాగమణికంఠ మాత్రం స్టార్టింగ్లో ఎందుకో సింపతి అనిపిస్తున్నాడు, కానీ రాను చాలా ఇంప్రూవ్ అయ్యాడు, కొంచెం ముందుకు వెళ్ళాడు. నాగమణికంఠ స్ట్రాంగ్ ఏమో అని నాకు అనిపిస్తుంది. సో ఇదనమాట టోటల్ 8 మెంబర్స్ నామినేషన్. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ చేయండి. మామస్ తేజ యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.